నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమర్థవంతమైన సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఎమ్మెల్యే జీవి. యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని, అందుకు 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు అన్నారు. పట్నంలోని 11, 12వ వార్డుల్లో వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై వార్డులను సందర్శించి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒక్కసారిగా 4,000, దివ్యాంగులకు 6,000 పెంచడమే కాక మొదటి నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున అందించడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. 1,674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి ఆదుకున్నారని, నిధులు అందించి పంచాయతీలకు ప్రాణం పోశారన్నారు. ఉద్యోగస్తులకు 1వ తేదీన జీతాలు అందించడం, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలు ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాన్ని చూశారు. 5 సంవత్సరాల పాలన, దోపిడీ పాలన చూశారు. ఇసుకలో దోపిడీ, బ్రాందీ విస్కీలో దోపిడీ, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా నెయ్యి బదులు జంతువుల కొవ్వు కలిపి అపరాధం చేసి అక్కడ కూడా అవినీతి చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని దేవుడే కన్ను తెరిచి 153 సీట్లని కన్నెర్ర చేస్తే, దేవుడు చూస్తే, ప్రజలు కన్నెర్ర చేస్తే 11 సీట్లకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక కనీసం పల్లెల్లో కానీ టౌన్ మున్సిపాలిటీలో వార్డులు కానీ బల్బు లేని చేతగాని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాం. గత ఎమ్మెల్యేని చూసాం. ఆ బొల్ల కనీసం ఈ వార్డుకు వచ్చి చూసా, అయ్యా బల్బులు అయ్యా 2 ఏళ్ళ నుండి బల్బులు పోయినాయా అంటే చెప్పింది ఒక పెద్దమ్మ. వెంటనే కమిషనర్ గారితో వెంటనే వేయాలంటే రేపు సాయంత్రానికల్లా వెలిగిస్తాం సార్ అని చెప్పాడు మన కమిషనర్ గారు. అభినందిస్తున్నా. మన మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలని ఒక తపంతో, ఒక ఆశయంతో వచ్చాడు మన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. నా వంతు సహాయ సహకారము, అలాగే మన పట్టణ ప్రముఖులందరూ సహకారం అందిస్తాం. మాకు కావాల్సింది ఒకటే, గత ప్రభుత్వంలో బొల్లా బ్రహ్మనాయుడు టౌన్లో బల్బులు వేయలేకపోయాడు. మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా, టౌన్లో ప్రతి గొంతులో, ప్రతి వార్డులో, ప్రతి బజార్లో ప్రతి బల్బు వెలగాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే డ్రైనేజ్ వ్యవస్థని మనం పునర్నిర్మిద్దాం. గత 5 సంవత్సరాల్లో, గతంలో తెలుగుదేశం పాలనలో మేము తీసుకొచ్చి వేసిన సిమెంట్ రోడ్లు, మేము ఆ రోజు చంద్రబాబు గారి ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన నిధులతోటి, కేంద్రం నుండి రాష్ట్రం నుండి తెచ్చిన నిధులతోటి వేసిన సిమెంట్ రోడ్లు, కట్టిన డ్రైన్స్ తప్ప 2014-19లో మేము తెచ్చిన నిధులు తప్ప కొత్తగా 5 ఏళ్లలో ఒక్క పని పూర్తి చేసింది చెప్పాలా జగన్ ప్రభుత్వంలో. ఈ రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయలేదు, అమరావతి రాజధాని పూర్తి చేయలేదు, ఏ ఒక్క పని పూర్తి చేయలేకపోయారు అక్కడ రాష్ట్రంలో. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో మేము మొదలుపెట్టినటువంటి ఘాట్ రోడ్డు 5 ఏళ్లలో పూర్తి చేయడం చేత కానీ అసమర్థుడు గత ఎమ్మెల్యేని చూశారు ప్రజలు. టౌన్లో ఒక పార్కు కట్టలేకపోయారు, ఒక షాదీఖానా కట్టలేకపోయారు. ఓ టీడీడీ కళ్యాణ మండపానికి నేను 3 కోట్ల ఆ రోజు చంద్రబాబు గారి సహకారంతో ఎన్ఎస్పీ కాలనీలో కట్టాలని 3 కోట్ల నిధులు తీసుకొస్తే కనీసం ఆ నిధులు కూడా మళ్ళీ తీసుకొచ్చి చేతగా కట్టలేని దద్దమ్మ ఎమ్మెల్యేని చూసాం గతంలో. అందుకే ఈ ఎమ్మెల్యే మాకు వద్దని చిత్తుగా 30,000 తేడాతోటి పైచులకు తేడాతోటి ఓడించారు. అలాగే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసినటువంటి దుర్మార్గాల్ని, అరాచకాల్ని, దౌర్జన్యాల్ని ప్రజలు విసిగి వేసారిపోయి ఈ అవినీతి మాకొద్దు, ఈ దుర్మార్గాలు మాకొద్దు, ప్రజలకి వాళ్ళ పొలాల మీద, వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళకే హక్కు లేకుండా చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పాలన మాకు వద్దని 93% మొత్తం ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించి ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలి, లోకేష్ గారు కావాలి, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కావాలి, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన ఉంటే అభివృద్ధి వస్తుంది. గతంలో 2014-19లో చూసాం. అదే అభివృద్ధి కావాలని ఈరోజు మళ్ళీ ప్రజలు 93% ఎమ్మెల్యేని, ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారంటే మనం ఇది ఒక కొత్త చరిత్ర సృష్టించారు ప్రజలే ఎన్నుకున్న ఈ ప్రభుత్వం. అందరికీ నమస్కారం తెలియజేస్తూ
ఒకటే మనవి చేస్తున్నా, ఇది మంచి ప్రభుత్వం. ఎందుకు మంచి ప్రభుత్వం అనేది ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల పాలన చూశారు, ఈ 3 నెలల్లో చూశారు. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పారో ఆ అన్ని కార్యక్రమాలకు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక లోటు ఈ రాష్ట్రం అధోగతి పాలైతే ఆర్థిక లోటులోంచి బయటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మేధస్సును ఉపయోగించి, అనుభవాన్ని ఉపయోగించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తోడుగా ఉండి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయిని కూడా చాకచక్యంగా తీసుకొచ్చి మనకు పెన్షన్లు ఇస్తున్నారు. బ్రహ్మాండంగా 3,000 4,000 చేశారు, 3,000 6,000 చేశారు. అన్ని స్కీములు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి 1వ తారీఖు వచ్చిందంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులకు జీతాలు ఉంటాయి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి 15వ తారీఖు వస్తో 20వ తారీఖు వస్తో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో సహా ఎవరికి తెలియదు, డి గారు కూడా. కానీ ఈ రోజున 1వ తారీఖున పెన్షన్తో పాటు వారికి ఉద్యోగస్తులకు ఇస్తున్నారు, అదేవిధంగా పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇది అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయకత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకా ఆయన కష్టం గురించి చెప్పే పని లేదు. మొన్న 10 రోజులు చూసాం, బురదలో పాపం అర్ధరాత్రులు కూడా ఆయన ఒక పక్క తిరుగుతూ ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఈ రాష్ట్రం మొత్తం ఒకేసారి గ్రామ సభలు పెట్టి నిధులు తీసుకొచ్చే ప్రక్రియని ఈ విధంగా వారిద్దరూ కూడా రామలక్ష్మణాలు, కృష్ణార్జునాలు వాళ్ళిద్దరూ చాలా ఒక అవగాహనతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం ముందుకు పోతుందని సందర్భంగా మనవి చేస్తూ, ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ రోజున మిత్రులైనటువంటి ఆంజనేయులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దానికి నేను ప్రత్యక్షంగా చూశా. నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయన 50 లక్షల రూపాయలు ఫండ్ ఇవ్వడానికి వెళ్ళారు వరద బాధితులకి. ఇస్తూ ఆయన 2-3 రిప్రజెంటేషన్లు ఇచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అనండి, సాన్నిధ్యంతో అనండి, వెంటనే మన ఘాట్ రోడ్డు శాంక్షన్ చేశారు. కంప్లీట్ అని రాశారు. పైన రామలింగేశ్వర స్వామి గుడికి అంతకుముందు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. 3.5 కోట్ల రూపాయలు ముస్లింలకు సంబంధించి ఇక్కడ ఎన్ఎస్పిలో షాదీఖానా నిర్మించేదానికి శాంక్షన్ అని రాశారు. ఇవన్నీ నేను చూసా. అంటే రామలింగేశ్వర స్వామి గుడికి డబ్బులు తీసుకొచ్చారు, ఇక్కడ షాదీఖానాకి డబ్బులు తీసుకొచ్చారు. అదేవిధంగా మన ఘాట్ రోడ్డు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఘాట్ రోడ్డు మళ్ళీ ఆయనే పూర్తి చేసే అదృష్టం ఆయనకు లభించిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి టీటీడీ కళ్యాణ మండపానికి కూడా డబ్బులు తీసుకొచ్చారు. ఇవన్నీ పూర్తవుతాయమ్మా. అన్ని శాంక్షన్లు వచ్చినాయి, అన్ని డబ్బులు కూడా వచ్చినాయి. గతంలో నేను కూడా చెప్పాం, ఎక్కడ ఏమీ లేదమ్మా, రామలింగేశ్వర స్వామి గుడి ఉందంటే అది అందరం కలిసి నాతో సహా ఆంజనేయులు గారితో సహా అందరు డబ్బులు ఇచ్చి కొంత పోగు చేశాం. ఈ రోజున ఆయన ప్రభుత్వ పరంగా దాన్ని నిర్మిస్తున్నారు. దానికి అభినందిస్తున్నా. నూజివీడ్ల మండలంలోని తలార్లపల్లి సెక్టర్ పాత కొత్తపాలెం అంగన్వాడీ సెంటర్ నందు పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్లు శ్రీలత, నాగరాజకుమారి, శేషకుమారిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. గర్భవతులకు, బాలింతలకు, కిషోర బాలికలకు మునగాకు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, పోషకాహార విలువల గురించి వివరించారు. తల్లి పేరుతో ఒక మొక్క నాటించడం, వాటి యొక్క ప్రయోజనాలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వలన గర్భవతులు, బాలింతలు మంచి ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం వినుకొండలో శంకర కంటి వైద్యశాల, పెదకాకాని, గుంటూరు వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్ తెలియజేశారు. ముందుగా యూటీఎఫ్ సీనియర్ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు నాగేశ్వరరావు కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించగా 150 మంది ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు హాజరై కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల కోసం యూటీఎఫ్ ప్రాంతీయ శాఖల నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయంగా ఉందన్నారు. యూటీఎఫ్ ఆవిర్భావ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో శంకర్ కంటి వైద్యశాల సిబ్బంది డాక్టర్ వందన, పిఎస్ఎల్ ఖాళీ ప్రసాద్తో పాటు 10 మంది సిబ్బంది టెక్నీషియన్లు పాల్గొని కంటి పరీక్షలు చేశారు. యూటీఎఫ్ అనేది ఒక ఉపాధ్యాయ సంఘము. ఈ ఉపాధ్యాయ సంఘము ఉపాధ్యాయుల సమస్యల కోసం మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, విద్యార్థులు, సమాజంలో ఉండే ప్రతి సమస్యని స్పృశిస్తూ సామాజిక స్పృహతో పనిచేస్తున్న సంఘం. ఈ సంఘం ఏర్పడి 1974 నుంచి 2024కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి గత సంవత్సరం నుంచి స్వర్ణోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా మరి ఉపాధ్యాయులను ఉత్తేజపరచడానికి, సంఘం పట్ల మంచి దృక్పథాన్ని
నేర్పించే విధంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గత వారంలోనే మరి 5 మండలాల్లో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు నిర్వహించి విజేతల్ని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. అలాగే స్వర్ణోత్సవాలలో భాగంగానే మరి శంకర్ ఐ హాస్పిటల్ వారితో మరి ప్రత్యేక అయిన ఈ హాస్పిటల్ మరి జిల్లాలోనే ఒక పేరొందిన హాస్పిటల్ కాబట్టి ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, పెన్షనర్లకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంలో మరి శంకర్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో యూటీఎఫ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాల క్రితం కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రజల్లో వచ్చిన, ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో వచ్చిన అనూహ్య స్పందనను చూచి మరి మరొకసారి ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి శంకర్ ఐ హాస్పిటల్ వైద్య నిపుణులైన డాక్టర్ వందన గారు వారి సిబ్బందితో సుమారు 12 మంది సిబ్బందితో మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మరి సుమారు 100 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళల్లో ఉన్న సమస్యల్ని వాళ్ళకి వివరించి అవసరమైన వాళ్ళకి మరి హాస్పిటల్ దగ్గరకు కనుక వస్తే వాళ్ళకి మిగతా శుక్లముల ఆపరేషన్ కానీ ఇంకేదైనా ఆపరేషన్ అవసరమైతే అక్కడ ఈహెచ్ఎస్ కింద ఉచితంగా నిర్వహించడానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని యూటీఎఫ్ వినుకొండ ప్రాంతం విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహకరించిన ఉపాధ్యాయులు గ్రామం అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. యూటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ పెదకాకాని శంకర్ ఐ హాస్పిటల్ వారి ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ యొక్క సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమైంది. ఇక్కడ సుమారు ఇవాళ 100 మంది దాకా ఈ యొక్క కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అందులో ఎక్కువ భాగము సమస్యలు ఏమి లేనప్పటికీ చిన్న సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మెడిసిన్స్తో ఇదవుతుంది. ఏదైనా ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు అక్కడ పెదకాకాని వచ్చి ఐ హాస్పిటల్లో చేయించుకోవడానికి ఈహెచ్ మీద వాళ్ళు అంగీకరించి ఉన్నారు. అలాంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి పంపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఈ యొక్క డాక్టర్స్ గారికి, శంకర్ ఐ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. I am a doctor at Shankar Eye Hospital in Guntur. So at our hospital we provide excellent eye care facilities. We provide specialities like cornea and LASIK, laser vision correction, retina, glaucoma, pediatric, ophthalm and oculoplasty services. We provide eye care facilities not only at our hospital but we also go to villages and remote areas so that no one is deprived of any eye care. So as a part of our service, today we have come to Vinukonda at the UTF office for an ophthalmology screening camp, and up till now we have seen about 120 patients so far and will continue to do so. We hope to provide our facilities in the future also. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్త బృందం ఆలయ నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో శ్రీశైలంకు పాదయాత్రగా బయలుదేరారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు విస్తారంగా కురవాలని, శ్రీశైలం సాగర్ డ్యాములు నీళ్లతో నిండాలని, రైతులకు కాలువల ద్వారా పంటలకు నీరు రావాలని సంకల్పం చేసి ఈ రోజు పాదయాత్రగా శ్రీశైలం వెళ్లడం జరుగుతుందని ఆలయ ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. ఆ సంకల్పం నెరవేరిన శుభ సందర్భంగా ఈ రోజున వినుకొండ నుండి శ్రీశైలం మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ఆలయ గౌరవ సేవకులు ప్రత్యేక పూజలు అనంతరం పాదయాత్ర నిర్వహించారు. లక్ష్మీ నరసింహ తొలి ఏకాదశి పండగ రోజున ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ బాగుండాలని, రైతులందరూ కూడా వర్షాలు బాగా పడాలని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయించడం జరిగింది. ఆ కళ్యాణం రోజున లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో సంకల్పం చేయడం జరిగింది. స్వామివారికి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాము. సాగరు, శ్రీశైలం 2 ప్రాజెక్టులు నిండా వర్షాలు పడి నీళ్లు రావాలని, ప్రాజెక్టులు నిండాలని, రైతులందరూ కూడా కాలువల ద్వారా పంటలకు నీళ్లు రావాలని, వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేయాలని సంకల్పం చేశాం. ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరిన శుభ సందర్భంగా ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీశైలం వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని ఈ రోజున
ఆలయ సేవకులందరి సమక్షంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క నియోజకవర్గం సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడి పంటలతో ఉండాలని మరి స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారి సహకారంతో ఈ యొక్క వినకొండ నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడవాలని, మరి త్వరలోనే రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ప్రారంభం అవ్వాలని, ఘాట్ రోడ్డు కూడా తుది దశకు పనులు ప్రారంభం అయ్యి పూర్తి అవ్వాలని, ఈ సంకల్పం నెరవేరాలని వినకొండ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా ప్రారంభం అవ్వాలని, ఆ సందర్భం కూడా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఆలయ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, పాదయాత్రని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. విచ్చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా 3 రోజుల పాటు తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భూమిరెడ్డి రామచంద్రారెడ్డి కుమార్తె జోషితారెడ్డి ఓనీల వేడుక కార్యక్రమానికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు, అంకమ్మ తల్లి దేవస్థానం కమిటీ సభ్యులు హాజరై ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీసీల అభ్యున్నతికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల హనుమంతరావు, కుంశాల తిరుమల బాబు, బత్తుల సురేష్, గుంజి మణికంఠ, తన్నీరు గంగయ్య, కుంశాల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.